సో మెయిన్ రీజన్ అయితే ఇదే ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ ఆప్ చేయడానికి. సో ఇంకొకటి అమౌంట్ లేకపోవడం. నాకు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింటే నేను రీసెంట్గా నాకు ఇట్లా లాస్ వచ్చింది, మీరు ఈ తప్పులు చేయొద్దు అని ఒక వీడియో చేసిన ఫ్రెండ్స్. ఆ వీడియో చేసినాక కామెంట్లో చాలా మంది ఇలాగ నాకు కూడా లాస్ వచ్చింది, నాకు 10 లక్షలు లాస్ వచ్చింది, నాకు 3-4 లక్షల లాస్ వచ్చింది, ఇంకొకరైతే నాకు 1,60,000 లాస్ వచ్చింది. సో అయితే ఇలా కొంతమంది చెప్పుకున్నారు ఫ్రెండ్స్, ఇలా చాలా మంది చెప్పుకోలేదు. అంటే ఆల్మోస్ట్ ఆ వీడియో నేను పెట్టి 7K 8K వ్యూస్ వచ్చినాయి. కామెంట్ లో చెప్పుకోనికి ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది చెప్పుకోకుండా ఉన్నారు. సో ఇలాగా స్టాక్ మార్కెట్ లో లాస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్, ట్రేడింగ్ వల్ల అందరూ ప్రాఫిట్ సంపాదించవచ్చు అని అనుకుంటారు. నిజానికి దాంట్లో మ్యాక్స్ 1 to 5% మంది సక్సెస్ అవ్వగలరు ఫ్రెండ్స్. అంటే ఒకసారి మీరు చూస్తే మన చిన్నప్పటి నుంచి 16 సంవత్సరాలు చదువుకొని జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాం. కానీ ఇక్కడ జస్ట్ స్టాక్ మార్కెట్లో ఏబీసీలు కూడా నేర్చుకోకుండా చాలా మంది మనం మన రోజుకి 10% ప్రాఫిట్ ఇద్దాం, మనం సంపాదిస్తాం స్టాక్ మార్కెట్లో అని చాలా మంది అనుకుంటా ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో డబ్బులు పెడితేనే అది ఇయర్ కి మహా 3.5%, లేదా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7 to 9% వస్తుంది. అలాంటిది మనం 9% 10% అమౌంట్ ని మనం 1 డేలో తీయాలని అనుకుంటారు. సో అది ఎంత గ్రీడీనెస్ మీరే చూడండి. సో ఇక్కడ ఎవరిని తప్పు కానలే ఫ్రెండ్స్, యాక్చువల్గా రియాలిటీ చెప్తున్నా. మనం అందరం అలా థింక్ చేస్తాం. స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇట్లా థింక్ చేస్తాం డిఫరెంట్ గా. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ లాంటిది. సో అయితే ఇంకో పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ లో చూసి ట్రేడింగ్ చేస్తా ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఫోన్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ చార్ట్స్ ని సరిగా అనలైజ్ చేయలేరు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ లోనే చేస్తా ఉంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. ఫోన్ లో చేయడం వల్ల మీకు ఆ చార్ట్ మూవ్మెంట్ అనేది సరిగా అర్థం కాదు. సో ఈ పాయింట్ మీకు చెప్పాలని చెప్తున్నా. సో అయితే ఆ వీడియోలో నాకు కామెంట్ పెట్టినారు. సో అయితే మీకు స్టాక్ మార్కెట్ లో లాస్ ఆప్షన్ బయింగ్ వల్ల వచ్చిందా, సెల్లింగ్ వల్ల వచ్చిందా అని అడుగుతున్నారు. సో నాకైతే ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల నాకు లాస్ వచ్చింది. సో బహుశా నేను ఆప్షన్ సెల్లింగ్ చేసింటే నాకు అంత లాస్ వచ్చేది కాదు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ లో ప్రాబిలిటీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ సెల్లింగ్ చేయడానికి నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి ఇప్పుడు చేయలేదు. సో అయితే ఇంకొక క్వశ్చన్ ఇచ్చినారు కామెంట్ లో, ఏంటంటే ప్రజెంట్ ట్రేడింగ్ చేస్తున్నా లేదని అడుగుతున్నారు. నేనైతే ట్రేడింగ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను అప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాకే నేను మానేసిన. నాకు ఇంకా అప్పుడు హెవీ లాస్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా మానేసిన ఫ్రెండ్స్. చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. జాబ్కి వెళ్తూ అది చేయాలంటే అది కష్టం ఫ్రెండ్స్. అది చేయకూడదు కూడా చెప్పాలంటే. అది చేయడం వల్ల మీకు ఆ పీస్ఫుల్నెస్ రాదు. దానికి సపరేట్ ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్ చూసుకుంటూ అది చేయాల్సిన వర్క్, అది చేయాల్సిన జాబ్ అటువంటిది. అది మనం జస్ట్ ఫోన్ లో చూస్తూ చేయాలనుకుంటాం, అది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి, మళ్ళీ లాసెస్ కూడా అట్లే వస్తూ ఉంటాయి. సో మెయిన్ రీజన్ అయితే ఇదే ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ ఆప్ చేయడానికి. సో ఇంకొకటి అమౌంట్ లేకపోవడం, ఇంకొకటి అదొక కారణం. సో నేనైతే ఫ్యూచర్ లో మోస్ట్లీ ట్రేడింగ్ చేయకపోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. సరే మీరు గమనిస్తే పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా డబ్బులు సంపాదించింది ఎవరంటే ట్రేడింగ్ కన్నా ఇన్వెస్టింగ్ చేసిన వాళ్ళు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ వాళ్ళు తీసుకుంటే, అంతెందుకు మన ఇండియాలో రాకేష్ జింజిన్వాలా తీసుకుంటే ఆయన కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే ఆయన బాగా సంపాదించినారు. సో మీకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, లక్కీ భాస్కర్ సినిమా లాగా మీలో ఎంతమంది వేరే అవసరానికి పక్కన పెట్టుకున్న డబ్బుల్ని మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి ఉపయోగించినారు? ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు నేను అలా ట్రై చేసిన కొద్ది రోజులు. అలా మీరు ఒకలా చేస్తూ ఉంటే అలా చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వేరే అవసరానికి పెట్టుకున్న డబ్బుల్ని మీరు పొరపాటున ట్రేడింగ్ లో చేద్దాం, ప్రాఫిట్ వచ్చాక మళ్ళా ఆ డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం, అవసరానికి వాడుకుందాం అలా అనుకుంటే ఏమైతుందంటే, అంటే ప్రాఫిట్ వస్తే పర్వాలే మంచిదే. అంటే ఒకవేళ ఇన్ కేసు లాస్ వచ్చే మనకు ఇబ్బంది కదా. ట్రేడింగ్ లో మనకు గ్యారంటీ డబ్బులు వస్తాయి మనకు తెలియదు కాబట్టి. సో అలాగా చేయొద్దు ఫ్రెండ్స్. సో ఇంకొకటి, రీసెంట్ గా డేటర్ తెలుగు వాళ్ళు కూడా ఇట్లా మేము కూడా కొద్ది రోజులు ట్రేడింగ్ ఆపేస్తున్నాము పెట్టినారు ఫ్రెండ్స్, వీడియో పెట్టినారు. ప్రజెంట్ మ్యానిపులేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మ్యానిపులేషన్ చేస్తున్నారు అని వాళ్ళు పెట్టినారు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు కూడా ఒకసారి గమనించండి, ప్రజెంట్ చూసుకొని ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు బాగా ఎంతో రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి చేస్తా ఉంటారు. అలాంటిది వాళ్ళే కొద్ది రోజులు ట్రేడింగ్ ఆపేసినారంటే సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు ట్రేడింగ్ ఇప్పుడు చేస్తూ ఉంటే ప్రాఫిట్స్ రావాలని ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.